కాకినాడ పోర్టులో పవన్ తనిఖీలు చేశారు. ఇటీవల రేషన్ బియ్యం భారీగా పట్టుబడింది. దీంతో స్వయంగా పవన్ రంగంలోకి దిగారు. బోట్పై సముద్రంలోకి వెళ్లి నౌకను పరిశీలించారు. రేషన్ బియ్యం అక్రమాలపై పవన్ సీరియస్ అయ్యారు. అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేదంటూ స్థానిక ఎమ్మెల్యేపై పవన్ మండిపడ్డారు. రేషన్ బియ్యం అక్రమాలపై ప్రధాని మోదీకి లేఖ రాస్తానని చెప్పారు పవన్. పోర్టు నుంచి ఇంత పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. ప్రతిసారి ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితే గాని ఆపలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టొద్దని పవన్ ఆదేశించారు. That's what I feel. రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతుంటే జిల్లా అధికారులు పోర్టు అధికారులు ఏం చేస్తున్నారని పవన్ నిలదీశారు. రేషన్ మాఫియాపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవని సీరియస్ అయ్యారు. పోలీస్ శాఖ ఏం చేస్తుందని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు పవన్. I think they should center attention కావాలి దీని మీద. Home Minister attention is needed, no? That's what I feel. Only rice. 62 companies, 65 companies, 65 exporters. 65 exporters. What are the names? Sir, Venkatesh Sortex, NK Grains, Kodandrama Oil and Raw Rice Mill, KPR, Sri Lakshmi, NK Balaji Rice Industries, Lavan International, Sri Sai Teja. అంటే ఇది ఒక కలెక్టివ్ గ్రూప్, ఇది ఒకళ్ళు కాదు. ఈచ్ స్పేస్ కొనుక్కుంటారు సార్. మొత్తం 50,000లోని 1,000 tons, 2,000 tons అలాగా 65 మెంబర్స్. సో వాళ్ళు ఎంత ఉంది టోటల్? ఆన్సర్ సార్ 26 సార్ ఇన్స్ట్రక్షన్స్ వరకు ఆ బార్జ్ రెండు కూడా. ఎవరో ఓనర్స్ ఎవరు? మొత్తం వాళ్ళ పేర్లు తీయండి. బార్జ్ ఓనర్ ఎవరు? ఒకటే చెప్పండి, ఇవి జరిగినప్పుడు ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ కెన్ కమ్ ఇన్ సైడ్. How come administration ask Shanmohan ji under your guidance is like if you are ignorant about it? SP garu kuda పంపించమని explanatory note పంపించమని చెప్పండి. And we have ONGC here. అంత ఈజీగా ఎలా తీసుకున్నారు అందరూ? How come police authorities took it so easily? And do you think ఒకసారి వీళ్ళు దీనికి అలవాటు పడితే do you think they'll confine it only for rice? కోస్టల్ పోలీస్ మనకి కోస్టల్ పోలీసింగ్ ఏది? అమేజింగ్ గ్యాంగ్ ఉంటుంది సార్. అమేజింగ్ వాళ్ళు ఆన్ బోర్డు ఇమిగ్రేషన్ పోలీస్ ఉంటుంది సార్ ఫస్ట్. కాకినాడ పోర్టులో పవన్ తనిఖీలు చేశారు. ఇటీవల రేషన్ బియ్యం భారీగా పట్టుబడింది. దీంతో స్వయంగా పవన్ రంగంలోకి దిగారు. బోటుపై సముద్రంలోకి వెళ్లి నౌకను పరిశీలించారు. రేషన్ బియ్యం అక్రమాలపై పవన్ సీరియస్ అయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. సుమిత్ర, కాకినాడ కేంద్రంగా రేషన్ మాఫియా కోరలు చాచి విదేశాలకు ఎగుమతైపోతున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం దీన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. అందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు కాకినాడ పోర్టులో తనిఖీలు నిర్వహించారు.
యథేచ్ఛగా రేషన్ బియ్యాన్ని కొంతమంది అక్రమార్కులు విదేశాలకు తరలిస్తున్న నేపథ్యంలో స్వయంగా బాధ్యుల్లో ఉన్న రేషన్ బియ్యాన్ని పరిశీలించారు. అదేవిధంగా సముద్రం లోపలికి వెళ్లి షిప్ లో కూడా తనిఖీ చేశారు. అయితే ఇంత యథేచ్ఛగా రేషన్ బియ్యం విదేశాలకు వెళ్ళిపోతుంటూ అధికారులు ఏ విధంగా కళ్ళు మూసుకున్నారని కూడా ప్రశ్నించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా 6 నెలల కిందట దీని మీద హెచ్చరించామని, అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటికీ కూడా అధికారులు అక్రమార్కులకు కళ్ళు కాసే విధంగా ప్రవర్తించడం ఏమాత్రం సరికాదని కూడా హెచ్చరించారు. అదేవిధంగా కాకినాడ పోర్టు విదేశాలకు ఎన్ని కంపెనీలు బియ్యం ఎగుమతి చేస్తున్నాయి, ఆ కంపెనీల పేర్లేంటి, ఆ యజమానుల పేర్లు కూడా పవన్ కళ్యాణ్ అధికారులు అడిగి తెలుసుకున్నారు. అయితే సముద్రం మీదుగా ఒక బియ్యంతో పాటు ఇతరత్ర అనధికారిక నిషేధిత వస్తువులు కూడా వెళ్ళిపోతే ఎవరు దీనికి బాధ్యత వహిస్తారని, దీనికి సంబంధించి సెంట్రల్ ఏజెన్సీలు కూడా ఇక్కడి నుంచి పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉందని కూడా అధికారులు నిలదీశారు. మరో పక్క సముద్రంలో ఏదైతే బియ్యంతో పాటు ఇతరత్ర అనధికార వస్తువులు ఎగుమతి అవుతున్న అధికారులు కానీ సముద్రంలో విజిలెన్స్ కానీ ఎందుకు లేదని చెప్పి అధికారులు నిలదీశారు. దీంతో అధికారులు కూడా సమాధానం సరిగా చెప్పబోవడంతో పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు కూడా కొంతవరకు ప్రశ్నించారు. ఇంత జరుగుతుంటే గట్టిగా ఎందుకు ఉండలేదని కూడా నిలదీశారు. అయితే ఒక పక్క అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ అక్రమాలను ఎందుకు నివారించడం లేదని దీనిపై త్వరలో కేంద్ర ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, అదేవిధంగా కేంద్ర హోంమంత్రి కూడా లేఖలు రాస్తారని కూడా పవన్ కళ్యాణ్ కాస్త ఘాటుగా హెచ్చరించారు. మరోపక్క చూస్తుంటే ఇప్పటికే దాదాపు 52,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని ఇప్పటికే కాకినాడ పోర్టు విదేశాలకి ఏమవుతుంటే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ కూడా రకరకాల మార్గాల్లో చెక్ పోస్ట్ కూడా దాటుకుంటూ రేషన్ బియ్యం ఏ విధంగా వెళ్ళిపోతుందని దీనికి పోలీసు అధికారులు కూడా బాధ్యులు చేస్తూ వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సముద్రం లోపలికి సాహసోపేతంగా వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఇప్పుడే అక్కడ సౌత్ ఆఫ్రికా నౌకని పరిశీలించి ఇప్పటికే కాకినాడ సీపోర్ట్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో బియ్యం అక్రమాలకు సంబంధించి అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉక్కుపాదం మోగపోతుంది అనే దాని మీద పవన్ కళ్యాణ్ కూడా కీలక విషయాలు వెల్లడించున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ అప్పారావు. I think they should center attention కావాలి దీని మీద. Home Minister attention is needed, no? That's what I feel. Only rice. 62 companies, 65 companies, 65 exporters. Huh? 65 exporters. What are the names? Sir, Venkatesh Sortex, NK Grains, Kodandrama Oil and Raw Rice Mill, KPR, Sri Lakshmi, NK Balaji Rice Industries, Lavan International, Sri Sai Teja. అంటే ఇది ఒక కలెక్టివ్ గ్రూప్, ఇది ఒకరు కాదు. ఈచ్ స్పేస్ కొనుక్కుంటారు సార్. మొత్తం 50,000లోని ఒక్కొక్కరు 1,000 tons, 2,000 tons అలాగా 65 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎంత ఉంది టోటల్? ఆన్సర్ సార్ గట్టి సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆ బాధ్య 2 కూడా ఎవరో ఓనర్స్ ఎవరు, వాళ్ళ పేర్లు తీయండి. బాధ్య ఓనర్ ఎవరు ఒకటే చెప్పండి. ఇవి జరిగినప్పుడు ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ కెన్ కమ్ ఇన్ సైడ్. హౌ కమ్ అడ్మినిస్ట్రేషన్ ఆస్క్ Shanmohan ji under your guidance is like if you are ignorant about it. SP గారికి కూడా పంపించమని ఎక్స్ప్లెనేటరీ నోట్ పంపించమని చెప్పండి. అండ్ వీ హ్యావ్ ONGC హియర్. అంత ఈజీగా ఎలా తీసుకున్నారు అందరూ? How come police authorities took it so easily? And do you think ఒకసారి వీళ్ళు దీనికి అలవాటు పడితే do you think they'll confine it only for rice? No. కోస్టల్ పోలీస్ మనకి కోస్టల్ పోలీసింగ్ ఏది? అమేజింగ్ గ్యాంగ్ ఉంటుంది సార్. అమేజింగ్ వాళ్ళు ఆన్ బోర్డు ఇమిగ్రేషన్ పోలీస్ ఫస్ట్. I think they should center attention కావాలి దీని మీద. Home Minister attention is needed, no? That's what I feel. Only rice. 62